నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ రోజు నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు చేయని వెరైటీ కుకింగ్ రెసిపీ అన్నమాట. అంటే ఎప్పుడు మనము కిచెన్ లో చేసుకుంటాం కదా, కానీ ఈ రోజు వెరైటీగా మనము ఒక పొలంలో అయితే చేస్తున్నాం. అంటే మా పొలం కాదు, మా మమ్మీ పనికి వస్తుందని ఇంతకు ముందు ఒక వీడియో చేసా. మా మమ్మీకి బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నా అని, మా అమ్మ ఎక్కడ పని చేస్తానని ఆ ప్లేస్ మొత్తం చూపించా. అదే ప్లేస్ లో మనమైతే ఆ అన్న వాళ్ళని అడిగేసి మనము ఇప్పుడు ఆ పొలంలో అయితే వంట అయితే చేసుకోబోతున్నాం. అది ఏంటో తెలుసా? ఈ కుండలో బిర్యానీ వండుకోబోతున్నాం మనం. చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది వీడియో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మనమైతే ఇప్పుడు మనం ఎలా వండుకుందామో, నేను ఎక్కడ సెటప్ చేశానో అవన్నీ చూపిస్తారు. రండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఈ చెట్టు కింద అయితే సెటప్ చేసుకుందాం. కిందకైతే చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడే మనం సెట్ చేసుకున్నాం. ఇదిగోండి, నేను ఇంటి దగ్గర నుంచి అన్ని మూటలు అన్ని తెచ్చుకున్నా. ఇక్కడ పొయ్యి పెట్టుకున్నా. ఇదిగోండి కట్టెలు, మా చెల్లి ఇచ్చింది ఈ కట్టెలు. ఇంకా మనం ఇప్పుడు ఇవన్నీ మనమైతే ప్రాసెస్ అంటే ఎలా వండుకోవాలి అనేది ఇవన్నీ సెట్ చేసుకుంటా. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఏమేమి ఐటమ్స్ కావాలో మీ అందరికీ చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు మనం అయితే బోర్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు ఈ నీళ్లు పట్టుకుందాం, బిందె కడిగేసి. సో గైస్, మనమైతే ఫస్ట్ మనకి ఏమేమి అవసరము వండుకోవడానికి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఆయిల్, ఇవి మసాలాలు, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, ఇవి బ్రౌన్ ఆనియన్స్, ఇవి బాస్మతి రైస్, బియ్యం, అల్లం పేస్ట్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మొగ్గ, పెరుగు, పసుపు అండ్ మనకి చికెన్, కడిగిన చికెన్. అంతే, మనకి ఇంకా ఏం అవసరం లేదు. వీటితోనే మనము చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ అంటే కుండ. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు చికెన్ ఉంది కదా, మంచిగా నీట్గా కడిగి చికెన్ నేను బిర్యానీ కోసం అని చెప్తే మంచిగా ఇంత పెద్ద కొట్టించి ఫస్ట్ మనము ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ చికెన్ పీసెస్కి మసాలాస్ అన్నీ కలిపేసుకుందాం. దీంట్లో ఫస్ట్ అయితే ఉప్పు టేస్ట్కి తగ్గట్టు నేను 1.5 స్పూన్ వేస్తున్నా. నెక్స్ట్ కారం అయితే ఎక్కువ ఉండాలి. ఇది ఎంటీఆర్ కారం కాబట్టి ఒక రేంజ్లో కారం ఉంటుంది. నేను 2.5 స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇందులో. 1/2 kg చికెన్కి ఇవన్నీ నేను చెప్పేది కరెక్ట్ చెప్తున్నా. ఇగో అండి, ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇంకా కొద్దిగా వేస్తున్నా 1/2 స్పూన్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది మసాలా చెప్పినా కదా ఇందాకనే, ఇది ధనియా పౌడర్, లోపల బిర్యానీ మసాలా, గరం మసాలా రెండునే మిక్స్ చేసి పెట్టిన. నెక్స్ట్ పెరుగు, 1/2 కప్ పెరుగు. వీటిని మంచిగా కలిపేసుకోవాలి, పీసెస్కి పట్టేటట్టు. ఇవన్నీ ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అర్ధగంట పాటు పక్కకి పెట్టుకోవాలి. అయితే మంచిగా మ్యారినేట్ అవుతాయి. చూడండి, ఇదిగోండి, ఇలా మంచిగా కలిపేసుకుంటే మంచిగా మసాలా అనేది పీసెస్కి పడుతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఒక అర్ధగంట పాటు. మనము చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి అన్ని మసాలాలు కలిపి పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ అయితే పెట్టేసుకుందాం. 1/2 kg
బాస్మతి రైస్ని కొలుచుకుందాం ఫస్ట్. నేను ఇగో ఈ చెంబుతో కొలుచుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చాయి. ఇప్పుడు దీన్ని కడిగేసుకుందాం ఈ బియ్యాన్ని నీట్గా. ఒకసారి కడిగేసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టేసాం నీళ్ళు పోసి. ఇప్పుడు మనము పొయ్యి అయితే రాజేసుకుందాం. ఫస్ట్ పొయ్యి అంటియాలంటే అమ్మో చాలా కష్టం. ఈ ముందు గాలి వస్తుంది, ఇప్పుడు కొంచెం తగ్గింది తెలుసా. మన అదృష్టం బాగుందన్నమాట. నాకు పొయ్యి అంటియానికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దగ్గర కూడా మమ్మీ అంటిస్తుంది, నీ పొయ్యి అంటే ఏం రాదు ఏం రాదు ఎట్లా బతుకుతావో ఏమో అంటుంది. ఇట్లా కట్టె పెట్టి దానికి మంటేసి మమ్మ నవ్వుతుంది తెలుసా. అట్లా 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 అంటిస్తారా అంటది. చాలా కష్టపోయి పొయ్యి అయితే మంటేస్తున్నా, కానీ ఇది మండుకుంటుందో లేదో గాలి వచ్చింది చాలా. ఇప్పుడు మన పొయ్యి మండుకుంది కాబట్టి ఫస్ట్ ఒక బగోన పెట్టేసుకొని మనం బియ్యం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని 80% ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనము కుండ బిర్యానీ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం. ఒక చెంబు బియ్యం పోసుకున్నాం కాబట్టి దీని నిండా వాటర్ అయితే పోసేసుకున్నాం. అయ్యో గొట్టం తెచ్చుకుంటే బాగుండు ఊదనికి. ఒక పైపుని తీసుకొని ఈ పైపులలో నుంచి ఒక పైపు వేసేసుకొని ఊదేసుకున్నాం. అప్పుడు అన్న మమ్మల్ని ఉరికిస్తాడు ఈ నుంచి. ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీ ఆకుంది కదా, బిర్యానీ ఆకుని వేసుకుందాం. అండ్ నెక్స్ట్ అమ్మ పొగ ఇటే వచ్చింది. ఇవి చెప్పాం కదా, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ దీంట్లోకి పడింది. ఆయిల్ ఉంది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసా. ఇది మంచిగా బాయిల్డ్ అంటే ఉడుకుతాయి కదా, నీళ్ళు తెరులుతాయి కదా, అప్పుడు తెరలేటప్పుడు మనమైతే బియ్యాన్ని దాంట్లో వేసుకుందాం. అయితే మంచిగా ఉడుకుతుంది. 80% అట్లా వచ్చినప్పుడు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే మనము మిర్చి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవైతే కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ కొత్తిమీర, పుదీనా ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేసుకుందాం. నేను పచ్చిమిర్చి కట్ చేస్తాను, మా చెల్లె అవి కట్ చేస్తుంది. మా మమ్మీ ఇక్కడనే పని చేస్తుంది తెలుసా. మా మమ్మీ అక్కడ ఉంది, మేము ఇక్కడ వంట చేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా కట్ చేయడానికి రాదు నాకు, చూసిన. మా చెల్లె ఎట్లా చేస్తుంది తెలుసు, వంట జోగి ఎత్తుంది. మన రాత్రి పప్పు వేసింది, కందిపప్పు, పాలకూర వేసి వండింది దాంట్లో. అమ్మ ఏమన్నా రుచియా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అండ్ ఎట్లా చేసింది, నాకు ఫోన్ చేసి చిట్టి పప్పు ఎంత అలా
పప్పు ఉన్న కాడిగేసిందంట తెలుసా. నేను చిన్న ఎక్కువ అవుతుంది మే అంటే కొంచెం ఉంది మే అన్నది. మా అమ్మ దాని తెల్లారి నేను ఇంటికి పోయినా. ఇంటికి పోతే ఎంత పప్పు వేసేసింది తెలుసా మా అమ్మ అని చెప్తుంది. మమ్మీ నేను చెప్పినప్పుడు ఇనలేదే, కొంచెమే ఉన్నదని చెప్పింది అని అన్నది. ఫుల్ నవ్వుకున్నాను తెలుసా నేను మా మమ్మీ. గాలి వస్తుంది అబ్బా. పైసలు దొరికినాయి. బుగ్గా దొరికిందేమో అనుకుంటే అదృష్టం పోయింది నాది. అయిపోయిందా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 అవర్ అవుతుంది అది కలిపి పెట్టేసి. ఇప్పుడు దీన్ని ఇందులో వేద్దాము. అందులో వేసే కంటే ముందు మనం ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని దాన్ని చుట్టూ పూసుకోవాలి. దీంట్లో చికెన్ ఉంది కదా, చికెన్ అయితే అందులో వేస్తాం. కొంచెం వేసాం కదా, ఇప్పుడు దీన్ని సైడ్లో అంటే ఇట్లా చుట్టూ పెట్టేసుకోవాలి పీస్. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, నెక్స్ట్ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక కుండ చిన్నగా అయిపోయింది, గంట పెద్దగా అయిపోయింది. ఇప్పుడు చిన్న గంట తీసుకొని ఇదండి ఇలా అనేసుకుంది. మొత్తం చికెన్ ఉంటుంది కదా, చికెన్ కనపడకుండా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, చాయిస్ అనమాట ఇది. నేను ఆరెంజ్ అండ్ ఎల్లో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇప్పుడు చికెన్ ఉంది కదా, చికెన్ మళ్ళీ వేసేసుకుందాం. ఇక్కడ మసాలా ఉంది కదా, దీన్ని కూడా వేసేసుకుందాం. దేన్ని వేస్ట్ చేయకూడదు కాబట్టి నీట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసేసి రైస్ ఉంది కదా, రైస్ వేసేసుకోవాలి. సో గైస్, ఇప్పుడు అన్నీ మళ్ళీ దానిలానే సేమ్ వేసేసి అన్నం పైన వేసేసి బ్రౌన్ ఆనియన్స్ వేసేసి పెట్టేసా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఉడకడానికి. నెక్స్ట్ వచ్చేసి మనము మైదాపిండి ఎందుకు కలిపి పెట్టుకున్నాం చెప్పాలా? మా చెల్ల మైదాపిండిని చూడండి ఇట్లా చేసిందో. ఇప్పుడు ఈ మైదాపిండిని చూడండి ఇట్లా చేసింది. ఇది ఉంది కదా, దీని చుట్టూ పెట్టేయాలి. పిండి కలుపుమే అంటే నీళ్ళు చేసింది. ఇప్పుడు ఇది ఉందిగా, మూతని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉందా, దీనిలో పైకి అనేసుకోవాలి. ఇది ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా దమ్ అవ్వడానికి. ఇప్పుడు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దాం.
25 మినిట్స్ ఉడికించుకోవాలి గైస్. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని ఒక 25 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అయితే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. మంట పెట్టకపోయినా కానీ అగ్గి బాగా ఉందనుకో దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనకి అగ్గి లేదు కదా ఎక్కువ, సో అందుకు మంట వేస్తాం. గాయస్ ఇవ్వండి చూడండి బాగా ఉడుకుతుంది. అది దాంట్లోంచి సౌండ్ అయితే హైలైట్ వస్తుంది తెలుసా. నేను విన్నా, ఇప్పుడే విని వీడియో తీస్తున్నా. ఇట్లా ఉడుకుతున్నట్టు సౌండ్ వస్తుంది, హైలైట్ సౌండ్ వస్తుంది తెలుసా నిజంగానే. చూడండి ఎంత చెత్త చెత్త వేసినో. ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి మళ్ళీ ఇంటికి. ఇవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ అవన్నీ కడిగేసి మళ్ళీ ఇవన్నీ తిని మేము మళ్ళీ కడుక్కొని చాలా పెద్ద పని. వీడియోస్ చేస్తుడు, కుకింగ్ వీడియోస్ చేస్తాడేమో కానీ అంట్లో తోమడు ఎక్కువ. సో గాయస్ చిన్న మంట పెట్టి 25 మినిట్స్ అయితే ఉడికించిన. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మంట లేకుండా అగ్గి ఉంటుంది కదా, దాంట్లో ఈ అగ్గి ఉంది కదా, దీంతోనే కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ ఇలా వదిలేద్దాం. అయితే దాంట్లో ఉన్న ఏదైనా ఆవిరి ఉంటుంది కదా, నీరు కొంచెం నీరు ఉన్నా కానీ అది కానీ ఉమ్మగిలిపోతుంది అనమాట. 25 మినిట్స్ అయిపోయింది, కరెక్ట్ 26 మినిట్స్ అయింది గైస్. ఇలా ఒక 5-10 మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుంది మన కుండ బిర్యానీ, కుండ చికెన్ బిర్యానీ. చూడండి మనమైతే ఇది ఓపెన్ అయితే చేసేద్దాం. సో గాయస్ ఇప్పుడు ఇది మనం టేస్ట్ చేద్దాం. చూడండి మసాలా అయితే ఎంత బాగుందో, మనం ఎలా వేసామో అలానే ఉంది, మంచిగా ఉడికి. నిజంగా టేస్టు ఆ కుండ ఫ్లేవరు కెవ్వున్నది. ఒక ముద్ద మీకు బాగుందా? నిజంగా ఉప్పు అన్నీ సరిపోయినాయి. స్పైసీ అంటే స్పైసీ, ఎందుకంటే చూడండి పీస్ కూడా అద్దరి పెట్టట్టు ఉడికింది. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో గాయస్ మేము అనుకున్న దానికంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. మా చెల్లి అయితే ఫిదా, చిట్టికి వచ్చింది అని అన్నది వీడియో ఆఫ్ చేయగానే. మా చెల్లికి కూడా తినిపించిన. ఇంటికి పోయి మా అమ్మలు అందరికి పెట్టేస్తాయి, ఇవాళ ఖుషి అయిపోతారు. సో గైస్ ఇప్పుడు మీకు నేను ఇంత కష్టపడి చేసిన ఈ పొయ్యి మీద కండ్లు మంటలు వేసుకుంటా ఊదుకుంటా చేసుకుంటా చాలా కష్టపడ్డాం నేను మా చెల్లె. మా ఇద్దరి కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ టాటా.